నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ గురించి రాధా గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టార్ట్ చేయండి. ప్రాజెక్ట్ టోటల్ వాల్యూ ఇస్ వాట్ హ్యాపెన్ రాధా గారు? సారీ, నథింగ్ హ్యాపెన్. టోటల్ వాల్యూ ఇస్ 25 crores. ఇందులో ఫీల్డ్ మార్కెటింగ్కి అడ్వర్టైజింగ్ కోసం. ఏనేంటి ఫీజు పీకిన బల్బులాగా మాటిమాటికి ఆగిపోతున్నాడు? ఏమైంది దీనికి? నన్ను రూమ్లో పెట్టి లాక్ చేస్తారా? ఇక మీదట మీ సజెషన్స్ ఏంటో చెప్పొచ్చు. కృష్ణ గారికి మెయిల్ చేస్తాం. ఆమె ఎస్ అంటే మేం ప్రాజెక్టులకు వస్తాం. యా షూర్, థ్యాంక్స్. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటండి? ఓ, ఇద్దరం కలిసి స్విమ్మింగ్ చేయాలా? నాకు స్విమ్మింగ్ రాదు కదా మరి. నోర్మోయ్, అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నేనేం చేశానండి? లోపల మీటింగ్లో చేతులు పెట్టి కాల్తో తన్ని నన్ను డిస్టర్బ్ చేయలేదు. అంటే నేను క్యాజువల్ గానే చేశానండి, దానికి డిస్టర్బ్ అవుతారా? మరెవరా? నాకొచ్చిన కోపానికి అక్కడే లాగిపెట్టి కొట్టేవాణ్ణి. మీటింగ్ అని ఆగిపోయాను. మీకు కోపం వచ్చిందా అండి? అవును. బాగా కోపం వచ్చిందా అండి? అవును. జస్ట్ నేను చెయ్యి వేసినందుకే మీకు అంత కోపం వస్తే నన్ను ఈ మీటింగ్కి రాకూడదని డోర్ లాక్ చేసి వచ్చారు. దానికి నాకెంత కోపం రావాలి? నాకు అవన్నీ అనవసరం. నా బిజినెస్ వ్యవహారాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవడం నాకు ఇష్టం లేదు. ఈ డీల్ క్యాన్సిల్ అయిందనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తానండి? మీరు నన్ను ఏమీ చేయలేరండి. ఎందుకంటే నేను మీ కింద పనిచేసే ఎంప్లాయీని కాదు. మీ పనిని సూపర్వైజ్ చేయడానికి వచ్చిన మీ బాస్ని. అది మర్చిపోకండి. ఏంటి పొజిషన్ పెరిగిందని పొగరు చూపిస్తున్నావా? నువ్వు వెళ్ళింది నా దగ్గర నుంచి, నువ్వు పనిచేసింది నా ఎంప్లాయీగానే, అది మర్చిపోవద్దు. ఏదో లక్కీగా కేకే కంపెనీలో జాబ్ కొట్టేశావు. చిన్న కరెక్షన్, నాది లక్ కాదు, టాలెంట్. గాడిద గుడ్డేం కాదు. నీలాంటి వాళ్ళు మార్కెట్లో చాలా మంది దొరుకుతారు. నాలాంటి వాళ్ళు మార్కెట్లో దొరికినప్పుడు మీలాంటి వాళ్ళు కూడా. ఏంటి? ఏం లేదులే. చూడు, ఏదో వచ్చామా, పనిచేస్తున్నామా, పార్టీ ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. కాదని నా జోలికి వచ్చావో. ఏవండి, మీ డైలాగ్ డెలివరీ అచ్చం మా బాలయ్య బాబులాగే ఉంది తెలుసా? నీతో మాటలు కలపడం నాది బుద్ధి తక్కువ. సేమ్ టు సేమ్. ఏంటి బస్సు షాకే చూస్తున్నారు? బస్సు, మన కృష్ణ మేడం నీళ్ళలో పడిపోయింది బస్సు. ఒరే శేషు, దూకి కాపాడరా. హా? ఏం మాట్లాడుతున్నారు బస్సు? పోనీ వాళ్ళనైనా కాపాడమనరా. బస్సు, ఎవడి ఫుడ్ వాడే తినాలి, ఎవడి పిల్లల్ని వాళ్లే కాపాడుకోవాలి. దూకండి బస్సు. బస్సు, మీరు లేట్ చేస్తే మేడం నేమ్ ప్లేట్ ముందు లేట్ అని పడేలా ఉంది. దూకండి బస్సు. ఇటువంటి దూకండి దూకండి దూకండి.
కృష్ణ కృష్ణ బస్సు జాగ్రత్త, బస్సు జాగ్రత్త. కృష్ణ 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 శిశు ఏంటి బస్సు? ఇంకా కళ్ళు తెరవట్లేదు. నీళ్లు మింగేసి ఉంటారు బస్సు, అవన్నీ బయటికి తీసేయాలి. అయితే వీళ్ళకు పైప్ తీసుకురా. మీరు ఇలా ఉన్నారు కాబట్టే మిమ్మల్ని మేడం గారు ఫుట్బాల్ ఆడుకునేది. పొట్ట మీద చేతులు పెట్టి ఒత్తు బాసు. నన్ను హెల్ప్ చేయమంటారా? హెల్ప్ చేస్తావరా? ఆ, అమ్మాయి ఆపదంటే చాలు లుంగి ఎగేసుకొని వచ్చేస్తారా? పా ఇక్కడ నుంచి. బాసు నువ్వు కానివ్వు బాసు. కృష్ణ ఆహా, అమ్మ మేడం మీరు మామూలు కాదు. రేయ్ ఏంట్రా కళ్ళు తెరవట్లేదు? కొంపదీసి పోయిందా? పోలేదు బాసు, మీరు అపశకునం మాటలు మాట్లాడకండి. నీళ్లు ఎక్కువ మింగేసినట్టున్నారు. మీరు ఒక పని చేయండి బాసు, మీరు నోట్లో నోరు పెట్టి మొత్తం లాగేసాను, నేను చెప్తాను. రే శేషు, నువ్వు సూపర్ రా. నెక్స్ట్ మంత్ నా శాలరీలో నుంచి కట్ చేసి మరీ నీకు ఇంక్రిమెంట్ ఇచ్చేస్తా. రేయ్ ఐస్ క్రీమ్ తినమన్నంత సింపుల్గా అంటావేంట్రా? నేను చేయను. అదేం కుదరదు బాసు. మేడంకి ఏదైనా అయిందంటే మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. రేయ్ నన్నెందుకేస్తారా? మేడంని నీళ్ళలో తోసింది మీరే కదా. నేనెప్పుడు తోసానురా? తోసినా తొయ్యకపోయినా కేసు అలానే పెడతారు బాసు. ముందు నీళ్ళు తీసే పని చూడండి. చూడు బాసు. ఏంటండి ఇది? నా మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా పబ్లిక్లో ముద్దు పెడతారేంటి? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అంటే ఇంతసేపు యాక్టింగ్ చేసావా? అసలు నీకు బుద్ధుందా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకు బుద్ధుందా అసలు? ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ అండి. ఛే! రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. పెళ్ళేర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మీ స్థాయికి తగ్గట్టు కాకపోయినా నా మేనల్లుడి పెళ్లి మా స్థాయిలో ఏ లోటు లేకుండా బ్రహ్మాండంగా జరిపిస్తానండి. మీరేం కంగారు పడకండి. ఒకసారి హేమని రమ్మనండి. తప్పకుండా. స్వీటీ, స్వీటీ, స్వీటీ. పెళ్లి చూపుల్లో నీతో సరిగ్గా మాట్లాడలేకపోయానమ్మా.
అందుకే ఈ పెళ్లి చీర వంకతో నిన్ను చూద్దామని వచ్చాను. తీసుకోమ్మా. తీసుకో స్వీటీ. తారగారు, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని అడుగుతున్నాను. మీరేమీ అనుకోకండి. పర్వాలేదు, అడగండి. అంటే నువ్వు ఉండోదినా, నేను మాట్లాడతాను. ఏం లేదండి, పెళ్లి చూపుల్లో హిమ మాటలు విన్న తరువాత హిమ పెళ్లి కొప్పుకోదేమో అనుకున్నాను. కానీ మీరు ఏం చెప్పి హిమను ఒప్పించారో నాకు తెలీదు, కానీ అంతా అనుకున్నట్టే జరిగితే ఏ ఇబ్బంది ఉండదు. కానీ పెళ్లి చూపుల్లో జరిగినట్టు పెళ్లిలో కూడా హిమ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని గొడవ చేస్తే మా పరువు పోతుందండి. అందుకే ఏదైనా ఉంటే ముందే చెప్పండి. ఏమ్మా హిమ, నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు, మేమేమీ అనుకోము. మా అమ్మ ఇష్టమే నా ఇష్టం ఆంటీ. ఇప్పుడు మీ అనుమానం తీరిందా? హిమ ఈ మాట చెప్పాక ఇప్పుడు ధైర్యంగా ఉందండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. మేడం, ఓ, ఈ మెషిన్ లేకపోతే దీనికంతా మూకీ సినిమాలాగే కనిపిస్తుంది. ఈ విషయమే మర్చిపోయాను. పెట్టుకో. ఏంటి విష్ణు, మెషిన్ని ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతే ఎలాగమ్మా? అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు, జాగ్రత్తగా ఉండాలి కదా. హర్షాన్ ఇందాక ఆడిస్తే ఇక్కడే పెట్టి మర్చిపోయాను అత్తయ్య. అయ్యో, సరే జాగ్రత్త. శిఖరా, దీని వాలకం చూస్తుంటే ఇది మొత్తం వినేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నట్లేదు. చెవిలో మిషన్ లేకుండా ఎలా వింటుంది మేడం? దానికి లిప్ రీడింగ్ తెలుసు కదా శిఖరా, అది నా భయం. ఊరుకోండి మేడం, న్యూస్ పేపర్ రీడింగ్ తప్ప ఏ రీడింగు రాదు. ఏదో అలా గుడ్డిగా చెప్పేస్తుంది అంతే. అయినా సరే ఈ విష్ణు వానపావు లాంటిది. తనేం చేయకపోయినా ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటుంది. అందుకే దీని మీద ఒక కన్నేసి ఉంచాలి శిఖరా. అత్తయ్య వాళ్ళు ఏదో చేస్తున్నారు, కానీ అది నాకు తెలియకూడదని జాగ్రత్త పడుతున్నారు. ఏంటో తెలుసుకోవాలి. ఏమండి 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 ఆగండి. ఏయ్, ఏంటిది? పార్టీ అండి. అది కాదు, నువ్వు చేసేదేంటి? చేయదులు. ఇంత అన్రొమాంటిక్ పర్సన్ ఏంటండి మీరు? భార్య భర్తలు ఇలా చేతిలో చేయి వేసుకుని అలా నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? ఎలా అంటే అది సినిమాల్లో చూపిస్తారు కదా, చల్లటి గాలి వేస్తుంది, బ్యాక్గ్రౌండ్లో బటర్ఫ్లైస్ ఎగురుతుంటే, హాయిగా ఇళయరాజా మ్యూజిక్ ప్లే అవుతుంటే, అలా స్లో మోషన్లో అలా వెళ్తుంటే, ఆహాహా కమ్మని
ఏ ఆపో. ఏమైందండి? పాట బాలేదా? నీ పద్ధతి బాలేదు. ఏమైంది? నీ ఫ్యాంటసీస్ అన్ని మడిచి నీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో, నా మీద రుద్దకు. చెప్పింది అర్థమైంది కదా? నేహా ఎక్కడున్నా రేపు తాళి కట్టే టైంకి పెళ్లిలో ఉండాలి. తేడా వస్తే తెలుసు కదా, తారా మేడం తాట తీస్తుంది. పెళ్ళి ఏ టైంకి అనేది తర్వాత చెప్తాను, ఓకే? అయితే హిమ పెళ్ళి రేపే జరిపిస్తున్నారా తారాగారు? అవునమ్మా, చాలా సీక్రెట్గా హిమ పెళ్లి జరిపిస్తుంది. నువ్వు కూడా ఇది ఎక్కడ అనకమ్మా. ఈ పెళ్లితోనైనా దాని పీడ విరగడవుతుందని నేను సంతోషపడుతుంటే వెళ్ళి నేనెందుకు చాటింపు వేస్తానే? అసలు హిమ పెళ్లి కథ వెనకున్నదే నేను. ఈ పెళ్ళైతే రేపటితో మన ఇంటికి పట్టిన శని తొలగిపోయినట్టే. బోలెడంత కట్నంతో ఒక మంచి అమ్మాయితో సాగర్ పెళ్లి చెయ్యాలని నేను ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ మధ్యలో వచ్చి నా కొడుకుని గద్దలా తన్నుకుపోయింది. నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. బంగారం లాంటి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. అసలు దాన్ని తలుచుకుంటేనే అబ్బో, ప్రేమించుకోవడమా, పెళ్లికి ముందే కడుపు తెచ్చుకోవడమా, గుళ్ళో పెళ్లి చేసుకోవడమా, ఎంత నరకం పెట్టిందే మనల్ని. పోన్లే, ఇన్నాళ్లకి మీ అన్నయ్యకి మంచి రోజులొచ్చాయి. ఈ పెళ్ళయ్యాక ఆస్తి కట్నంగా తెచ్చే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాను. అమ్మా, ఈ పెళ్లి గురించి అన్నయ్యకి తెలిస్తే వెళ్ళి అక్కడ గొడవ చేస్తాడు. ఎందుకే గొడవ చేస్తాడు? జ్ఞానోదయం అయ్యి సంతోషంగా మరో పెళ్లికి ఒప్పుకుంటాడు. అయినా వాడొక పిచ్చి మాలుకమే. దయ్యం పట్టిన వాడిలా ఎప్పుడు హిమా హిమా అని కలవరిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు హిమ అంటున్నాడు, అమ్మ అంటున్నాడు అర్థం కాక తలపట్టుకు కూర్చుండేదాన్ని. ఇక మర్చిపోతాడులే. అమ్మా! ఏంట్రా నువ్వెప్పుడొచ్చావు? వాళ్ళు హిమకు పెళ్లి చేస్తున్నారా? అలా అని ఎవర్రా నీతో చెప్పింది? నువ్వేదో గాలి వార్త విన్నట్టున్నావు. అమ్మా, నువ్వు అసలు నా తల్లివేనా? ఏమైందిరా? నేనేం చేశాను? నాకంతా తెలుసమ్మా. కొడుకు బతికుండగానే కోడలికి మరో పెళ్లి చేస్తున్నావు. నువ్వు అసలు మనిషివేనా? నేను చేయిస్తున్నానని ఎవర్రా నీకు చెప్పింది? బుకాయించకమ్మా. ఈ పెళ్లిలో నీ పాత్ర ఉందని నాకు తెలుసు. ఈ పాపం చేసేటప్పుడు కన్న కొడుక్కి అన్యాయం చేస్తున్నానని, ఓ అమాయకురాలి గొంతుకొస్తున్నావని అనిపించలేదా నీకు? ఇవన్నీ తెలిసాక నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఆపరా! ఎవర్రా అన్యాయం చేసింది? నేనా? నీ జీవిత నాశనం చేసింది ఆ హిమ, నేను కాదు. ఇంకా ఏంట్రా ఏమన్నావు? అది అమాయకురాలా? కట్టుకున్న భర్తకి మెడలో తాళి తెంచిచ్చి ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది. అది అమాయకురాలు ఎలా అవుతుందిరా? బిడ్డ పేరు చెప్పి నీకు నాకు నరకం చూపించింది కూడా ఆ హిమే, నేను కాదు. నీ అదృష్టం బావుండి అది పెళ్లి చేసుకుని నీకు విముక్తి కలిగిస్తోంది. దానికి సంతోషపడు. ఇకనైనా నీ జీవితం గురించి ఆలోచించుకోరా. అయినా ఆడది తెగించి ఇంకో పెళ్లి చేసుకుంటుంటే మగాడివి నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా? అమ్మా, నీకు మొదటి నుంచి నేను హిమని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. కట్నం మీద ఆశతో మమ్మల్ని విడగొట్టాలని చూశావు. ఎప్పుడో ఒకసారి మారతావనుకున్నాను. ఇక నువ్వు జీవితంలో మారవమ్మా. ఈ పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. అన్నయ్య, నువ్వు మాట్లాడకు. నన్ను మోసం చేసిన వాళ్ళలో నువ్వు ఉన్నావు. అన్నయ్య హిమ ఇంటికెళ్ళి గొడవ చేస్తాడేమో అమ్మా, నాకు టెన్షన్గా ఉంది. వెళ్ళనివ్వవే. వెళ్ళగానే వీన్ని రా అని స్వాగతం పలుకుతుందా తారా? మెడపట్టి బయటికి గెంటేస్తుంది. అప్పటికైనా బుద్ధొస్తుంది.